వాన్ని ధరించి, ఇప్పుడు చెప్పు, నీకు ఏం కావాలి పుత్రా అని అడిగాడు. దానికి అర్జునుడు తనకు దివ్యాస్త్రాలను ప్రసాదించమని కోరాడు. అప్పుడు ఇంద్రుడు, అవి నీకు తప్పక లభిస్తాయి, కాని దానికంటే ముందు నువ్వు పరమశివుని కోసం తపస్సు చెయ్యి అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత అర్జునుడు ఇంద్రుడి ఆదేశం మేరకు హిమాలయాలకు వెళ్లి పరమశివుని గూర్చి ఘోర తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అత్యంత కఠినంగా అతడి తపస్సు సాగుతోంది. అయితే అర్జునుడు శివుని గూర్చి తపస్సు ఆచరిస్తున్నాడని తెలుసుకున్న మోకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని చంపడానికని ఒక పంది రూపం ధరించి వేగంగా పరిగెత్తుకుంటూ అతని వైపుకు వస్తున్నాడు. అయితే అది గమనించిన అర్జునుడు వెంటనే తన గాంధీవాన్ని చేతిలోకి తీసుకుని దానికి ఒక బాణాన్ని జోడించి ఆ రాక్షసుని మీదకు వదిలాడు. ఆ బాణం అత్యంత వేగంగా ఆ పంది మీదకు దూసుకు వెళ్ళింది. అయితే సరిగ్గా అప్పుడే పక్కనే ఉన్న పొదల చాటు నుంచి మరొక బాణం కూడా వేగంగా వచ్చి ఆ 2 బాణాలు పంది రూపంలో ఉన్న రాక్షసునికి తగిలి ఆ పంది పక్కకు ఎగిరిపడి మాయమైపోయింది. అప్పుడు అర్జునుడు ఆ 2వ బాణం వేసింది ఎవరా అని తన తల పక్కకు తిప్పి ఆ పొదల వైపు చూశాడు. అప్పుడు ఆ పొదల చాటు నుంచి పొడవైన దృఢమైన శరీరంతో చింతనిప్పుల్లాంటి కళ్లతో పులి చర్మాన్ని నడుముకు కట్టుకొని ధనుర్బాణాలను చేత్తో పట్టుకొని ఒక వేటగాడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు అతడిని చూసిన అర్జునుడు, ఎవరు నీవు? నీకు వేటలో పాటించే ధర్మాలు తెలియవా? నేను కొట్టిన పంది మీదకు నువ్వు ఎందుకు బాణం వేశావు అని అన్నాడు. అప్పుడు ఆ వేటగాడు, ఏంటి, నువ్వు కొట్టావా? ముందు నేను కొట్టాను. నా బాణం తగిలి ఆ పంది చనిపోయింది. కాని దానిని నువ్వు కొట్టావు అని చెప్పుకుంటున్నావు. సిగ్గుగా లేదు? నీకు నీ సామర్థ్యంపై అంత నమ్మకం ఉంటే వచ్చి నాతో తలబడు అని అన్నాడు. ఆ వేటగాడి మాటలకు కోపించిన అర్జునుడు ఇక ఏమాత్రం ఆలోచించకుండా తన ధనస్సుని ఎక్కుపెట్టి అతడిపై బాణాల వర్షం కురిపించాడు. కుంపాలు కుంపాలుగా ఆకాశం నుండి అతడి మీదకు బాణాలు దూసుకు వస్తున్నాయి. కాని ఆ వేటగాడు వాటిని చూసి అణువంతైనా చలించలేదు. అయితే ఆశ్చర్యంగా అర్జునుడు వేసిన బాణాలలో ఒక్క బాణం కూడా ఆ వేటగాడి శరీరానికి తగలడం లేదు. ప్రతి బాణం అతడి దగ్గరి వరకు వెళ్లి చివరికి వాటి దిశను మార్చుకుని పక్కకు వెళ్లిపోతున్నాయి. అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇతడు సాధారణ మానవుడు కాదు. నన్ను పరీక్షించడానికి వచ్చిన దేవేంద్రుడైనా కావాలి, లేదా ఆ పరమశివుడైనా అయ్యుండాలి. లేదంటే నేను వేసిన బాణాలు గురితప్పడమా? అది ఎన్నటికీ జరగదు అని అనుకున్నాడు. అయినా అర్జునుడు తన పట్టు విడవలేదు. తన గాంధీవాన్ని పట్టుకుని దృఢంగా నిలుచున్నాడు. అయితే ఈసారి ఆ వేటగాడు తన ధనస్సుని ఎక్కుపెట్టాడు. కాని ఆ ధనస్సుకి ఎటువంటి బాణాన్ని జోడించకుండా కేవలం ఆ ధనస్సు యొక్క అల్లెతాడుని గట్టిగా లాగి వదిలాడు. అంతే, ఆ ధనస్సు నుంచి వెలువడిన గాలి తరంగాలకు అర్జునుడు 20 అడుగుల దూరం ఎగిరి ఒక చెట్టుకు గుద్దుకొని కింద పడ్డాడు. కాని వెంటనే అర్జునుడు స్పృహ తెచ్చుకుని పైకి లేచి నిలబడి పక్కన పడి ఉన్న తన గాంధీవాన్ని అందుకొని ఆ వేటగాడిపై దివ్యాస్త్రాలను ప్రయోగించాలనుకున్నాడు. కాని అర్జునుడి చేతిలోని గాంధీవం ఒక్కసారిగా మాయమైపోయింది. దానితో అర్జునుడు ఆ వేటగాడితో మల్ల యుద్ధానికి దిగాడు. అయితే ఆ వేటగాడు కొట్టే దెబ్బలకు అర్జునుడు తాళలేక మూర్ఛపోయాడు. అప్పుడు ఆ వేటగాడి రూపంలో ఉన్న పరమశివుడు తన నిజ రూపంతో అర్జునుడి ముందు సాక్షాత్కరించాడు. అప్పుడు అర్జునుడు కనులు తెరచి తన ముందు నిలబడిన పరమేశ్వరుని చూసి భక్తితో తన 2 చేతులు జోడించి ప్రార్థించాడు. ఓ పరమేశ్వర, నిన్ను సామాన్యుడని భావించి నీతో యుద్ధానికి దిగాను. నా ఈ తప్పును క్షమించు అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు, అర్జున, నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నరుడు అనే దేవఋషివి. ఇదిగో నీ గాంధీవం. ఇంకా ఏదైనా వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ త్రయంబక, నాకు పాశుపతము అనే అస్త్రాన్ని ప్రసాదించండి. ఈ లోకంలో బ్రహ్మశిరము, పాశుపతము ఈ 2 మహాశక్తివంతమైన అస్త్రాలు. శత్రు సంహారానికి అవి అత్యవసరం. కాబట్టి నాకు వాటిని ప్రసాదించండి అని అన్నాడు. ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర ధ్యాన జప హోమ పూర్వకంగా ప్రసాదించి సంధానము, మోక్షణము, ఉపసంహార విధానాలను ఉపదేశించాడు. సంధానము అంటే రెడీ ఫర్ లాంచింగ్, మోక్షణము అంటే లాంచింగ్, ఉపసంహారము అంటే వేసిన అస్త్రాన్ని తిరిగి భూమిపైకి తీసుకురావడం. ఈనాడు మిసైల్స్ లాంచింగ్లో అనుసరిస్తున్న విధానాలు కూడా
ఇవే. అయితే శివుడు పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదిస్తూ, అర్జునా, ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావం వలన నీవు అఖిల లోకాలను జయిస్తావు అని చెప్పి శివుడు అదృశ్యమయ్యాడు. పరమశివుణ్ణి చూసినందుకు అర్జునుడు ఎంతగానో సంతోషించాడు. ఆ దేవాది దేవుని శరీర స్పర్శతో అర్జునుడి శరీరం 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశించింది. అర్జునుడు పరమశివునితో యుద్ధం చేశాడని తెలిసిన దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వినీ దేవతలతో సహా అక్కడకు వచ్చి అర్జునుడి వైపు చూస్తూ, అర్జునా, నీ ధైర్యానికి మెచ్చి నీకు దివ్యాస్త్రాలను ప్రసాదించడానికి వచ్చాం అని చెప్పి యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు వరుణపాశాలను, కుబేరుడు కుబేరాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించాడు. అర్జునుడు ఆ దేవతలను, వారు ప్రసాదించిన దివ్యాస్త్రాలను చూసి పరమానందాన్ని పొందాడు. ఇంతలో స్వర్గలోకం నుంచి ఒక రథం ఎగురుతూ అర్జునుడి ముందుకు వచ్చి ఆగింది. ఇంద్రుడు అర్జునుడిని స్వర్గలోకానికి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు అర్జునుడు ఆ రథంపై కూర్చొని స్వర్గానికి బయలుదేరాడు. ఆ తరువాత అర్జునుడు ఇంద్రుడు పంపిన రథంపై కూర్చొని ప్రయాణించి స్వర్గలోకపు ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నాడు. అక్కడ పాలకంటే తెల్లటి ఛాయతో ప్రకాశిస్తున్న ఐరావతమనే ఏనుగు అతడికి ఘన స్వాగతం పలికింది. ఆ ప్రవేశద్వారం గుండా లోనికి ప్రవేశించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. స్వర్గలోకంలో సూర్య చంద్రులు లేకపోయినా స్వయం ప్రకాశంతో వెలిగిపోతున్న అమరావతి నగరాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. స్వర్గలోకంలో అడుగుపెట్టగానే అర్జునుడి ఆకలి దప్పికలు మటుమాయమయ్యాయి. శరీరానికి చెమట చుక్క పట్టడం లేదు. ఆ ప్రదేశమంతా అద్భుత సుగంధ పరిమళాలతో నిండి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఎక్కడా ఒక్క ఏడుపు శబ్దంగాని గొడవలుగాని లేవు. వినోదానికి నృత్యాలు, నాటకాలు, సంగీత ప్రదర్శనలు 24 గంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎటు చూసినా ఆనందమే. ఆ తరువాత అర్జునుడు ఇంద్ర సభలోకి ప్రవేశించి దేవేంద్రుడికి నమస్కరించాడు. అప్పుడు ఇంద్రుడు, నా మాటను మన్నించి స్వర్గానికి విచ్చేసినందుకు సంతోషం పుత్రా, వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి అర్జునుడికి ఆనందం కలిగించడం కోసం ఇంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఇంద్రుని ఆదేశం మేరకు ఊర్వశి అర్జునుడి మందిరంలోకి ప్రవేశించి తన అందచందాలతో, తలుకు బెలుకులతో అతడి ముందు నాట్యం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు అర్జునుడు ఆమెను చూసి మాతృభావంతో తన 2 చేతులు జోడించి నమస్కరించి, పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా అమ్మా అని అన్నాడు. అర్జునుడి మాటలు విని నిర్ఘాంతపోయిన ఊర్వశి, అయ్యో అదేమిటి అర్జునా, నేను నీ పొందుకోరి వచ్చాను. నువ్వు ఇలా మాట్లాడటం భావ్యమా? అయినా నేను నీకు తల్లిని ఎలా అవుతాను? ఇది దేవలోకం. మేము దేవవేశ్యలం. మాకు వావి వరసలు లేవు అని అంది. అప్పుడు అర్జునుడు, అమ్మా, ఇది నీకు ధర్మం కాదు. మా వంశకర్త పురూరవునికి భార్యవు నీవు. నా తండ్రి ఇంద్రుడికి సపర్యలు చేస్తుంటావు. కాబట్టి నాకు నువ్వు మాతృ సమానురాలివి అవుతావు. నువ్వు ఇలా అనుచితంగా మాట్లాడటం సరికాదు అన్నాడు. అర్జునుడి మాటలు విని కోపించిన ఊర్వశి, నేను నిన్ను కామించి వచ్చాను, కాని నువ్వు నా కోరిక తీర్చలేదు. ఆడదాని కోరిక నెరవేర్చలేని నువ్వేమి మగాడివి? భూలోకంలో నపుంసకుడిగా ఆడవారి మధ్య సంచరించెదవుగాక అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఊర్వశి శాపం గూర్చి తెలుసుకున్న దేవేంద్రుడు అక్కడికి వచ్చి అర్జునుడి వైపు చూస్తూ, కుమారా, నీవంటి ధైర్యవంతుణ్ణి నేను ఏ కాలంలోనూ చూడలేదు. సాక్షాత్తు స్వర్గలోకపు అప్సరసే నిన్ను కోరి దిగివచ్చినా తిరస్కరించి మాతృభావంతో మొక్కిన నీ సంస్కారం సాటిరానిది. నీవు ధర్మబుద్ధి గలవాడివి, జితేంద్రియుడవు. బాధపడకు. ఊర్వశి శాపం ఫలించక మానదు. కాని అది నీకు అజ్ఞాతవాస సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరికీ తెలియకుండా పేడి రూపంలో ఉండవచ్చు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే నీ శాపం తొలగిపోతుంది అని చెప్పి అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. ఇలా అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే ఒకసారి రోమసుడు అనే మహాముని ఇంద్రుడి వద్దకు వచ్చి ఇంద్రుడి అర్ధసింహాసనం మీద కూర్చున్న అర్జునుణ్ణి చూసి, ఎవరితడు అని అడిగాడు ఇంద్రుణ్ణి. అప్పుడు ఇంద్రుడు, మహాశయ, ఇతడు నా కుమారుడు అర్జునుడు. పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. లోక వినాశకులైన నివాత కవచులు అనే రాక్షసులను సంహరిస్తాడు. మీరు భూలోకానికి వెళ్లి ధర్మరాజుకి అర్జునుడు నా వద్దే క్షేమంగా ఉన్నాడని తెలియజేయండి
అని చెప్పాడు. ఇంద్రుడి ఆదేశం మేరకు రోమసుడు ధర్మరాజు వద్దకు బయలుదేరాడు. ఇటు కామ్యకవనంలో ఉన్న ధర్మరాజు ఇంతకాలమైనా అర్జునుడు ఇంకా తిరిగి రాలేదేంటి అని అతని రాకకై ఎదురుచూస్తున్నాడు. అప్పుడు భీముడు ధర్మరాజుతో, అగ్రజ, మీరే కదా అర్జునుడిని తపస్సుకి పంపినది. ఇప్పుడు మన జీవితాలన్నీ అర్జునుడి మీదనే ఆధారపడి ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుడిని పంపి అర్జునుడిని తీసుకుని రమ్మని చెప్పండి అని అన్నాడు. ఇంతలో బృహదస్వుడు అనే మహాముని అక్కడకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు ఆ మహర్షికి తగిన రీతిలో అతిథి సత్కారాలు చేసి కౌరవుల వల్ల తాము పడుతున్న బాధల గూర్చి చెప్పుకుంటూ, మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకుని మాలాగా అడవులలో బాధలు అనుభవించిన రాజులు మరెవరైనా ఉన్నారా? ఉంటే వారి గూర్చి తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షి, ఓ ధర్మరాజా, నీవు కష్టాలు పడుతూ అడవులలో జీవిస్తున్నా నీకు తోడుగా నీ సోదరులు, భార్య, అనుచరులు నీవెంటే ఉన్నారు. కాని పూర్వం నలుడు అనే మహారాజు నీలాగే జూదంలో సమస్త రాజ్యాన్ని కోల్పోయి భార్యా సమేతుడై ఒంటరిగా అడవులకు వెళ్ళాడు అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా, ఆ నలుని కథ వివరించండి అని అడిగాడు. అప్పుడు మహర్షి ఇలా చెప్పసాగాడు. నిషద దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. అతడు తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించాడు. ప్రజారంజకంగా రాజ్య పరిపాలన గావిస్తున్నాడు. కాని అతనికి జోదమంటే అమితమైన ప్రీతి. మరోవైపు విదర్భ రాజ్యాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు సంతానం లేదు. అయితే ధమనుడు అనే మహర్షి వర ప్రభావం వలన భీముడికి దమయంతి అనే కూతురు జన్మించింది. ఆమె అత్యంత సౌందర్యవతి, గుణవతి. దమయంతి నలుడి యొక్క శౌర్య పరాక్రమాలు, గుణగణాల గూర్చి విని అతనిపై అంతులేని ప్రేమను పెంచుకుంది. నలుడు కూడా దమయంతి యొక్క అందచందాలు, సద్గుణాల గూర్చి విని ఆమెను ప్రేమించాడు. అయితే ఒకనాడు నలుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఒక అందమైన హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చటపడిన నలుడు ఆ గుంపులో నుంచి ఒక హంసను తన చేతులతో పట్టుకున్నాడు. అయితే మిగిలిన హంసలు తమ తోటి హంసను విడిచిపెట్టి పోలేక అక్కడే ఆకాశంలో తిరుగుతున్నాయి. కాని ఆశ్చర్యకరంగా నలుడి చేతిలోని ఆ హంస మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ మహారాజా, నీవు నీ మనసులో దమయంతి అనే రాజకుమారిని ప్రేమిస్తున్నావు. నువ్వు నన్ను విడిచిపెడితే నేను ఆమె వద్దకు వెళ్లి నీ గురించి, నీ గుణగణాల గూర్చి, అందచందాల గూర్చి వివరించి నీ మీద ఆమెకు ప్రేమ కలిగేటట్టు చేస్తాను అని పలికింది. ఆ హంస మాటలకు సంతోషించిన నలుడు దానిని విడిచిపెట్టాడు. అన్నమాట ప్రకారం ఆ హంస ఎగురుకుంటూ విదర్భ దేశం చేరుకుంది. అక్కడ దమయంతి తన అంతఃపురంలో చెలికత్తెలతో కలిసి విహరిస్తూ ఉండగా ఈ హంస తన గుంపుతో సహా ఆమె ముందుకు వెళ్లి తిరగాడసాగింది. ఆ హంసలను చూసి ముచ్చటపడిన దమయంతి తన చెలికత్తెలతో కలిసి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. విధివశాత్తు నలుడు పట్టుకున్న హంసనే దమయంతి కూడా పట్టుకుంది. అప్పుడు ఆ హంస ఆమె వైపు చూస్తూ, నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుంచి వస్తున్నాను. నలుడు అందగాడు, సద్గుణవంతుడు, నీకు తగినవాడు. నీవు నలునికి భార్యవు అయితేగాని నీ జీవితానికి అర్థం ఉండదు అని పలికింది. దానికి దమయంతి ఎంతో సంతోషించింది. ఓ హంస, నువ్వు నలుని గూర్చి నాకు ఎలా చెప్పావో అలాగే నా గూర్చి కూడా నలునికి చెప్పవా అని అడిగింది. అలాగే అని ఆ హంస నిషద దేశానికి వెళ్లి దమయంతి గూర్చి నలునికి చెప్పింది. నల, దమయంతులు ఇద్దరూ ఒకరినొకరు తలచుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే ఈ విషయం చెలికత్తెల ద్వారా దమయంతి తండ్రైన భీమరాజుకు తెలిసింది. వెంటనే నల, దమయంతులిద్దరికీ వివాహం జరిపించడం కోసం స్వయంవరం ఏర్పాటు చేసి రాజులందరికీ ఆహ్వానం పలికాడు. దమయంతిని వివాహం చేసుకోవడం కోసం ప్రపంచ నలుదిక్కుల నుంచి ఎంతోమంది రాకుమారులు, మహారాజులు స్వయంవరానికి బయలుదేరారు. నలుడు కూడా తన రథంపై విదర్భకు ప్రయాణమయ్యాడు. అయితే ఈ విషయం స్వర్గలోకాధిపతి దేవేంద్రుడికి తెలిసి ఇంద్రుడు కూడా దిక్పాలకులతో కలిసి దమయంతి స్వయంవరానికి బయలుదేరాడు. అయితే దారి మధ్యలో వారికి నలుడు ఎదురుపడ్డాడు. అప్పుడు ఇంద్రుడు నలునితో, నిషదరాజా, నీవు మాకు దూతగా ఒక పని చెయ్యాలి అని అన్నారు. దానికి నలుడు, సరే, అలాగే చేస్తాను. కాని ఇంతకీ మీరెవరు? నేను మీకేం చెయ్యాలి అని అడిగాడు.
అప్పుడు ఇంద్రుడు, నేను స్వర్గలోకాధిపతి దేవేంద్రుడను, వీరు దిక్పాలకులు, మేము దమయంతి స్వయంవరానికి వెళుతున్నాము. నువ్వు మాకంటే ముందు రాకుమారి వద్దకు వెళ్లి మా గూర్చి గొప్పగా చెప్పి మాలో ఒకరిని ఆమె వివాహం చేసుకునేటట్టుగా చెయ్యాలి అని చెప్పారు. అది విన్న నలుడు, దేవేంద్ర, మీకు ఇది ధర్మమా? నేను కూడా అదే స్వయంవరానికి వెళుతున్నాను. నా చేత ఇటువంటి కార్యం చేయించడం ఎంతవరకు సమంజసం అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, నిషధరాజా, మేము అడిగిన పని చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు మాట తప్పడం సరికాదు. ఇది దేవకార్యం, నీ వల్ల అవుతుంది. రాకుమారి భవనంలోకి ఎలా వెళ్ళాలి అని చింతించాల్సిన పనీ లేదు. మా మహిమ వలన నీవు ఎవరికంటా పడకుండా ఆమె అంతఃపురంలోకి ప్రవేశించగలవు అని చెప్పారు. దానితో వేరే మార్గం లేక నలుడు ఇంద్రుడు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఆ తరువాత దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం నలుడు ఎవరికంటా పడకుండా రాకుమారి అంతఃపురంలోకి ప్రవేశించి ఆమె మందిరానికి చేరుకున్నాడు. అక్కడ చెలికత్తెలు అలంకరిస్తుండగా చంద్రబింబం లాంటి ముఖంతో, పాలకంటే తెల్లటి చర్మంతో, పువ్వు కంటే సుకుమారమైన శరీరంతో, చూడటానికి దేవకన్యను తలపిస్తున్న ఆమె రూపాన్ని చూసి నలుడు ముగ్ధుడయ్యాడు. హంస చెప్పిన దానికంటే దమయంతి ఎన్నో రెట్లు అందంగా ఉందని భావించాడు. అయితే తన మందిరంలోకి ప్రవేశించిన నలుడిని చూసిన దమయంతి ఆశ్చర్యపోయింది. అతని వైపు చూస్తూ, ఎవరు నువ్వు? ఈ అంతఃపురంలోకి ఎలా ప్రవేశించావు అని అడిగింది. దానికి నలుడు, దమయంతి, నేను నిషధ దేశాధిపతి నలుడిని. దేవదూతగా ఇక్కడకు వచ్చాను. ఇంద్రుడు, దిక్పాలకులు నన్ను నీ వద్దకు పంపారు. స్వయంవరంలో వారిలో ఒకరిని నీవు నీ భర్తగా వరించాలి అని చెప్పమన్నారు అని అన్నాడు. అయితే దమయంతి అంతకుముందే నలుని గూర్చి విన్నది. ఇప్పుడు కనులారా అతని అందచందాలను చూస్తోంది. కాని నలుడి మాటలు ఆమె మనసుకు కష్టం కలిగించాయి. వెంటనే అతనితో, మహారాజా, నేను మానవకాంతను, వారు దేవతలు. వారిని పూజించవలసిన నేను వారిని ఎలా వివాహం చేసుకోగలను? ఇది ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు మీ గూర్చే ఆలోచిస్తూ మిమ్మల్నే నా భర్తగా తలుచుకుని జీవిస్తున్నాను. నా తండ్రిగారు తమరిని ఇక్కడకు రప్పించడం కోసమే ఈ స్వయంవరాన్ని ప్రకటించారు. కాబట్టి మీరే నాకు భర్త, నన్ను భార్యగా స్వీకరించండి. ఒకవేళ అలా జరగకపోతే బలవంతంగా నా ప్రాణాలు తీసుకుంటానే గాని వేరొకరిని నా భర్తగా స్వీకరించను అని అంది. దానికి నలుడు, ఇదేమిటి దమయంతి? దేవతలు జనన మరణాలకు అతీతులు, సర్వ సంపదలు కలిగినవారు. అలాంటిది వారిని కాదని అతి సాధారణ మానవుడునైనా నన్ను వరించడం ఏమీ కోరిక అన్నాడు. ఆ మాటలు విని దుఃఖించిన దమయంతి, మహారాజా, దీనికి నేను ఒక ఉపాయం చెబుతాను. సభలో అందరి ముందర నేను దేవతలను ప్రార్థించి వారి సమక్షంలోనే మిమ్మల్ని వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల కార్యం నెరవేర్చలేదు అన్న దోషం ఉండదు అని అంది. దమయంతి మాటలన్నీ విన్న నలుడు అక్కడి నుంచి దేవతల దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా వారితో చెప్పాడు. అయితే నలుడి మాటలు విని కోపించిన దేవతలు, మమ్మల్ని కాదని ఆమె నిన్ను ఎలా వివాహం చేసుకుంటుందో అదే చూస్తాం అని చెప్పి వారందరూ కూడా నలుడి రూపాన్ని ధరించి స్వయంవర సభలోకి అడుగుపెట్టారు. స్వయంవర మంటపంలో ఒకేసారి 5 నలులు కనిపించేసరికి అది చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. సరిగ్గా అప్పుడే చేతిలో వరమాలతో స్వయంవర సభలోకి ప్రవేశించిన దమయంతి అక్కడ నలుడి రూపంలో ఉన్న 5 వ్యక్తులను చూసి నిశ్చేష్టురాలయ్యింది. ప్రజలందరూ రాకుమారి ఇప్పుడు ఎవరి మెడలో వరమాల వేస్తుందా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడు దమయంతి తన కనులు మూసుకుని 2 చేతులు జోడించి, ఓ దేవతలారా, నాకు నలుని గుర్తించడంలో సహకరించండి, మీ నిజరూపాలతో కనిపించండి అని ప్రార్థించింది. అప్పుడు దేవతలు ఆమెను కరుణించి వారి నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు. అప్పుడు దమయంతి నలుని గుర్తుపట్టి అతని మెడలో పూలమాల వేసి తను చెప్పినట్టుగానే దేవతలందరి సమక్షంలో ప్రజలందరూ చూస్తుండగా నలుడిని తన భర్తగా స్వీకరించింది. ఆ తరువాత నల దమయంతులు ఇద్దరికీ అత్యంత వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు వారికి ఎన్నో వరాలను అనుగ్రహించారు. వివాహం పూర్తయిన తరువాత స్వయంవరానికి వచ్చిన రాజులందరూ తిరిగి వారి వారి రాజ్యాలకు ప్రయాణమయ్యారు. అలా ఇంద్రుడు దిక్పాలకులతో కలిసి తిరిగి స్వర్గానికి వెళుతుండగా దారి మధ్యలో వారికి కలిపురుషుడు కనిపించాడు. కలి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అతడు ఓ రాక్షసుడు. కాని అందరి రాక్షసుల్లా అతడు ఎదురు వచ్చి పోరాడాడు.
మనలోని చెడు లక్షణాలనే తన ఆయుధంగా మార్చుకొని మనల్ని నాశనం చేస్తాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వినాశనమే. అయితే ఇంద్రుడు కలిని చూస్తూ ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. దానికి కలి భూలోకంలో దమయంతి స్వయం జరుగుతోంది కదా, అక్కడికి వెళుతున్నాను అని సమాధానమిచ్చాడు. అది విన్న దిక్పాలకులంతా ఒక్కసారిగా నవ్వి దమయంతి స్వయంవరం ఎప్పుడో జరిగిపోయింది, ఆమె నలమహారాజుని వరించి వివాహం చేసుకుంది అని చెప్పారు. అది విని కలి కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా నలుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి నల దమయంతులకు వియోగం కల్పించాలని నిశ్చయించుకున్నాడు. కాని నలుడు ధర్మాత్ముడు, సత్యవంతుడు అయినందువలన కలికి చాలా కాలం పాటు అతన్ని శరీరంలోకి ప్రవేశించడానికి వీలు కాలేదు. దానితో కలి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేశాడు. ఆ చిన్ని అపరాధాన్ని అవకాశంగా మార్చుకున్న కలిపురుషుడు నలుడి శరీరంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత నలుని శత్రురాజు అయిన పుష్కరుని వద్దకు వెళ్లి, నలునికి ద్యూత వ్యసనం ఉంది, అతడిని జోదంలో ఓడించి అతని రాజ్యాన్ని కైవసం చేసుకోవచ్చు అని చెప్పి పుష్కరుడిని నలుని మీదకు ఉసిగొల్పాడు. కలిపురుషుడి మాటలకు ప్రభావితుడైన పుష్కరుడు నలుడిని జోదానికి ఆహ్వానించడానికి నిషధ రాజ్యానికి బయలుదేరాడు. అయితే కలిపురుషుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి అతని వెంటే వెళ్ళాడు. పుష్కరుడు నిషధ రాజ్యం చేరుకొని నలుడిని జోదానికి ఆహ్వానించాడు. అయితే తోటి రాజు జోదానికి ఆహ్వానిస్తే నిరాకరించడం భావ్యం కాదని భావించిన నలుడు జోదం ఆడటానికి ఒప్పుకున్నాడు. ఆట మొదలయ్యింది. కలి ప్రభావం వలన నలుడు ఒక్కొక్కటిగా తన సర్వ సంపదలను పోగొట్టుకుంటున్నాడు. అయినా ఆట మాత్రం మానడం లేదు. ఇది చూసి దమయంతి దుఃఖించింది. ఓడే కొద్దీ పోగొట్టుకున్నది గెలవాలనే మత్సరం పెరుగుతుంది కాబట్టి ఇక ఇప్పుడు నేను ఏం చెప్పినా ఎంత చెప్పినా ఫలితం ఉండదు అనుకొని మౌనం వహించింది. అన్ని ఆటలలో పుష్కరుడు గెలుస్తున్నాడు, నలుడు ఓడుతున్నాడు. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన దమయంతి సారథిని పిలిచి తన కొడుకు ఇంద్రసేనుడిని, కుమార్తె ఇంద్రసేనను విదర్భలో ఉన్న తన తండ్రి వద్దకు పంపింది. నలుడు జోదంలో తన సమస్త రాజ్యాన్ని, సకల సంపదలను కోల్పోయాడు. తన భార్యతో సహా రాజ్యాన్ని విడిచి నగర వెలుపలకు వెళ్లిపోయాడు. నగరం బయటే 3 రోజులున్నా కలి ప్రభావం వల్ల నలుని చూడటానికి ఎవరూ రాలేదు. 3 రోజుల నుంచి ఏమీ తినకపోవడం వలన ఒక పక్క నుంచి ఆకలి కలచివేస్తోంది. ఇంతలో నలుడికి ఒక పక్షుల గుంపు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. వెంటనే వాటిని పట్టి తినాలని భావించి నలుడు తన వంటి మీద ఉన్న వస్త్రం తీసి వాటి మీదకు విసిరాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ పక్షులు ఆ వస్త్రాలతో సహా ఎగురుకుంటూ వెళ్లిపోయాయి. అది చూసి నలుడు, అయ్యో ఇదేమీ దురదృష్టం, పక్షి కోసం వస్త్రం విసిరితే ఆ వస్త్రం కూడా పోయింది అని బాధపడ్డాడు. తన భార్య దమయంతి చీర కొంగును తనపై వస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితి చూసి నలుడు దమయంతితో, దమయంతి, ఇప్పుడు మన ముందు 4 మార్గాలు ఉన్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భకు వెళ్లే దారి, ఇది దక్షిణ దేశాలకు వెళ్లే దారి, ఇది కోసల దేశానికి వెళ్లే దారి, ఇది ఉజ్జయినికి వెళ్లే దారి. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. ఎందుకంటే నువ్వు నాతో అడవులకు వచ్చి కష్టాలు పడడం నాకు ఇష్టం లేదు. నీవు నీ తండ్రి దగ్గరకు వెళ్లి సుఖంగా ఉండు అని అన్నాడు. అప్పుడు దమయంతి, నాథా, మీరు మాత్రం అడవులకు వెళ్లడం దేనికి? మనమిద్దరం మా తండ్రిగారి రాజ్యానికి వెళ్లి అక్కడ సుఖంగా ఉందాం అని అంది. దానికి నలుడు, కాని దమయంతి, నలమహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని ఇప్పుడు రాజ్యభ్రష్టుడిగా అక్కడకు ఎలా రాగలను చెప్పు? అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం. దానికి పరమ ఔషధం భార్య చెంతనుండటం. నీ పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖంగానే ఉంటాయి అని అన్నాడు. దానికి దమయంతి, నిజమే ధర్మరాజా, అందుకనే నేను ఎల్లప్పుడూ మీతోనే ఉండేటట్టు అనుగ్రహించండి అని వేడుకుంది. ఎంత చెప్పినా దమయంతి వినకపోయేసరికి నలుడు దానికి ఒప్పుకున్నాడు. ఆ తరువాత ఒకరోజు నలుడు ఓ చెట్టు కింద కూర్చుని ఉండగా దమయంతి అతడి ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. అప్పుడు నలుడు దమయంతి వైపు చూస్తూ తన మనసులో, అయ్యో, రాజభవనంలో పట్టుపరుపుల మీద నిద్రించే ఈ సుకుమారి నేడు నా కారణంగా ఈ కారడవిలో అష్ట కష్టాలు పడుతోంది. తన పుట్టింటికి వెళ్లమని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. నేను ఉండబట్టే కదా ఈమెకు ఇన్ని కష్టాలు. అసలు నేనే లేకపోతే ఈమె తన తండ్రి దగ్గరకు వెళ్లి సుఖంగా ఉంటుంది అని
అనుకున్నాడు. కాని భార్యను విడిచి వెళ్లడానికి అతనికి కాళ్ళు ఆడలేదు. ఎంతోసేపు ఆలోచించాడు. ఆలోచనల సుడిగుండంలో అతడి మనసు ఊగిసలాడింది. కాని చివరకు భార్యను విడిచి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అతని తొడపై పెట్టుకున్న దమయంతి తలను మెల్లగా నేలపై పెట్టి ఆమె చీరను కొద్దిగా చించి తనపై వస్త్రంగా కప్పుకొని ఆమెను విడిచి అక్కడి నుండి నలుడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతసేపటికి మెలకువ వచ్చి నిద్రలేచి చూసిన దమయంతికి నలుడు అక్కడ కనిపించలేదు. దానితో ఆమెకు దుఃఖం ఆగలేదు. భర్తనే మనసులో ధ్యానిస్తూ అతడిని వెతుక్కుంటూ అడవిలో తిరగసాగింది. అలా ఒంటరిగా అడవిలో నడుస్తున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. ఆమె ఎంత ప్రయత్నించినా ఆ కొండ చిలువ పట్టు నుంచి విడిపించుకోలేక కాపాడండి కాపాడండి అని గట్టిగా అరిచింది. అయితే ఆ అరుపులు విని అటువైపుగా వెళుతున్న ఒక వేటగాడు అక్కడకు వచ్చి చూశాడు. అక్కడ కొండ చిలువ చుట్టుకొని ఉండగా నేల మీద పడి ఉన్న దమయంతిని చూసి వెంటనే తన చేతిలోని గొడ్డలితో ఆ కొండ చిలువను రెండుగా నరికి దమయంతిని రక్షించాడు. తరువాత ఆమె వైపు చూస్తూ ఆ వేటగాడు, ఎవరు నువ్వు? ఈ అడవిలో ఎందుకలా తిరుగుతున్నావు అని అడిగాడు. కల్లా కపటం తెలియని దమయంతి అతడికి జరిగిన విషయమంతా చెప్పింది. అది విని ఆమె ఒంటరిదని తెలుసుకున్న ఆ వేటగాడు కామంతో ఆమెను తాకడానికి ప్రయత్నించాడు. వెంటనే దమయంతి అతడిని భస్మమైపోవుగాక అని శపించింది. ఆమె శాప ప్రభావం వలన ఆ వేటగాడు కాలి బూడిదయ్యాడు. ఆ తరువాత విడిన కురులతో, మాసిపోయిన బట్టలతో, దుమ్ము పట్టిన శరీరంతో దారి తెన్నో తెలియక పిచ్చిదానిలా నలుడిని వెతుకుతూ అడవిలో తిరుగుతున్న దమయంతికి అటువైపుగా వెళుతూ ఒక బాటసారుల గుంపు కనిపించింది. అందులో కొంతమంది జనులు ఆమెను చూసి పిచ్చిదని అపహాస్యం చేశారు. మరికొందరు ఆమెకు నమస్కరించారు. కాని ఆ బృందంలోని ఒక వ్యాపారి మటుకు దమయంతి గూర్చి వివరాలు సేకరించి ఆమె వద్దకు వెళ్లి, అమ్మా, మేము ఈ అడవిలో నలుడిని చూడలేదు. కాని మేము ఛేది దేశానికి వెళ్తున్నాము. ఒకవేళ మీరు మాతో రావాలనుకుంటే రావచ్చు అని అన్నాడు. దానికి దమయంతి ఒప్పుకొని వారి వెంట ఛేది దేశానికి బయలుదేరింది. అయితే వారందరూ ఆ అడవిలో ప్రయాణిస్తూ ఒకరోజు రాత్రి ఒక చెట్టు క్రింద నిద్రపోగా ఆ అడవిలోని ఒక ఏనుగుల గుంపు వారిని తొక్కుకుంటూ వెళ్లిపోయింది. ఏనుగుల పాదాల క్రింద పడి ఆ గుంపులోని అనేక మంది మరణించారు. అది చూసి దమయంతి దుఃఖించింది. అయ్యో, దురదృష్టవంతురాలిని, ఆ ఏనుగులు నన్ను చంపినా బాగుండేది అంటూ ఏడవసాగింది. అప్పుడు ఆ గుంపులో చావగా మిగిలి ఉన్న కొంతమంది బ్రాహ్మణులు ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి ఆమెను తమ వెంట తీసుకువెళ్లారు. అలా ఆ బ్రాహ్మణులతో ప్రయాణించి దమయంతి ఛేది దేశపు రాజధాని అయిన సుబాహుపురానికి చేరుకుంది. ఒళ్లంతా దుమ్ము కొట్టుకుపోయి ఒంటరిగా ఆ నగర వీధులలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసింది. తన దాసిని పంపి ఆమెను తన అంతఃపురానికి పిలిపించింది. అలా దాసి వెంట అంతఃపురానికి చేరుకున్న దమయంతి మహారాణి ముందుకు వెళ్లి నిలబడింది. అప్పుడు రాజమాత దమయంతి వైపు చూస్తూ, తల్లి, ఎవరు నీవు? చూస్తుంటే ముఖంలో రాచకల ఉట్టిపడుతోంది. కాని ఈ విధంగా ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగింది. దానికి దమయంతి, అమ్మా, నా భర్త జోదంలో రాజ్యాన్ని, సంపదని కోల్పోయి నన్ను ఒంటరిగా అడవిలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆయనను వెతుకుతూ ఈ రాజ్యానికి వచ్చాను అని చెప్పింది. అప్పుడు రాజమాత, తల్లి, ఇక నుంచి నువ్వు నా దగ్గరే సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటు లేకుండా నేను చూస్తాను. నీ భర్త ఎక్కడున్నాడో వెతికిస్తాను అని చెప్పింది. దానికి దమయంతి, అలాగే ఉంటాను మహారాణి. కాని నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను, ఎవరి కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను. దీనికి ఒప్పుకుంటేనే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పింది. దానికి రాజమాత అంగీకరించి దమయంతిని తన కుమార్తె సునంద వద్దకు పంపింది. అప్పటినుంచి దమయంతి అక్కడే నివసించసాగింది. మరోపక్క దమయంతిని వదిలి వెళ్లిన నలుడు భార్యనే మనసులో తలుచుకుంటూ అడవిలో ప్రయాణిస్తున్నాడు. అయితే ఒకనాడు ఆ అడవికి కార్చిచ్చు అంటుకొని అది ఒక మహాజ్వాలలా మారి ఆ అడవి మొత్తాన్ని దహించివేసింది. అయితే అప్పుడు నలుడికి ఆ మంటల మధ్య నుంచి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అంటూ ఎవరో పిలుస్తున్నట్టుగా కొన్ని ఆర్తనాదాలు వినిపించాయి. ఆ అరుపులు విని నలుడు ఆ శబ్దం వస్తున్న దిశగా వెళ్లి చూశాడు. అక్కడ అతనికి ఒక సర్పం మంటలలో చిక్కుకొని బయటకు రాలేని స్థితిలో కనిపించింది. అప్పుడు నలుడు వెంటనే ఆ మంటలపై నుంచి దూకి ఆ పాము దగ్గరకు చేరుకుని దానిని చేత్తో పట్టుకొని బయటకు తీసుకువచ్చి రక్షించాడు. అయితే నలుడు ఆ పాముని చేత్తో పట్టుకుని బయటకు తీసుకువస్తుండగా అది అతని చేతిపై కాటు వేసింది. ఆ పాము కాటు వలన నలుడి శరీరం
వికృతంగా మారి అతడు ఒక కురూపిగా మారిపోయాడు. అప్పుడు ఆ పాము రూపంలో ఉన్న నాగకుమారుడు తన నిజరూపాన్ని ధరించి, నలమహారాజా, నా పేరు కర్కోటకుడు. నేను మిమ్మల్ని కాటువేశానని బాధపడకండి. మీకు మంచి చెయ్యడం కోసమే ఇలా చేశాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టరు. అంతేకాకుండా ఈ అడవిలోని ఏ విషసర్పం కాటువేసినా మీకు బాధ కలుగదు. మీ భార్య మీకు దక్కుతుంది. మీ రాజ్యం తిరిగి మీ వశమవుతుంది. మీకు అన్నిటిలో విజయం కలుగుతుంది. మీకు ఎప్పుడు మీ నిజరూపం కావాలన్నా మనసులో నన్ను స్మరించండి. అప్పుడు మీ వద్దకు ఒక వస్త్రం వస్తుంది. దానిని కప్పుకోగానే మీరు మీ నిజరూపంలోకి మారుతారు. ఇక్కడకు దగ్గరలో ఋతుపర్ణుని రాజ్యం ఉంది. మీరు ఆ రాజ్యానికి వెళ్లి బాహుకుడు అన్న పేరుతో అతని కొలువులో రథసారథిగా చేరి మీకు తెలిసిన అశ్వహృదయ విద్యను అతనికి నేర్పి అతని వద్ద నుంచి అక్షహృదయ విద్యను గ్రహించండి అని చెప్పి కర్కోటకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక్కడ అశ్వహృదయము అంటే గుర్రాలను అదుపు చేసే విద్య. ఈ విద్య ద్వారా గుర్రాల యొక్క సామర్థ్యాన్ని, వేగాన్ని పెంచవచ్చు. నలుడు ఈ విద్యలో ప్రావీణ్యుడు. అందువల్ల అతడు ప్రపంచంలోనే అందరికంటే వేగంగా రథాన్ని నడుపగలడు. ఇక అక్షహృదయము అంటే గణిత శాస్త్ర రహస్యాలు. ఆ తరువాత నలుడు కర్కోటకుడు చెప్పినట్టుగా ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్లి అక్కడ రథసారథిగా చేరాడు. అంతేకాకుండా జీవలుడు అనే వంటవాడిని సహాయకుడిగా చేసుకుని వంటశాలలో రుచికరమైన వంటలు చేస్తూ అందరికీ తృప్తి కలిగిస్తున్నాడు. కాని నలుడు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మనసులో తన భార్య దమయంతినే తలచుకుంటూ దుఃఖిస్తున్నాడు. ఇలా నల దమయంతులు ఇద్దరూ వేరువేరు రాజ్యాలలో వేరువేరు మనుషుల మధ్య వేరువేరు పరిస్థితులలో జీవిస్తూ ఒకరిని ఒకరు తలచుకుంటూ సమయాన్ని వెళ్లబుచ్చుతున్నారు. అయితే ఒకసారి నలుడు వంటశాలలో కూర్చొని దమయంతినే తలచుకుంటూ దుఃఖిస్తూ ఉండగా నలుడి మాటలను అతడి సహాయకుడైన జీవలుడు విని తన మనసులో, ఏంటి ఈ వికృత రూపిడికి, గోనివాడికి ప్రియురాలా? వింతగా ఉందే. ఇతడే ఇంత కురీపి అయితే వీడి భార్య ఇంకెంత కురీపి అయ్యుంటుందో అనుకుంటూ నలుడి వద్దకు వెళ్లి విషయం అడిగాడు. అప్పుడు నలుడు జీవలుడితో, అయ్యో, నాకు ఒక ప్రేయసి కూడానా? నిన్న గుర్రాలకు మేత వేస్తున్నప్పుడు ఒక సైనికుడు తన భార్యను పోగొట్టుకుని ఎంత వెతికినా దొరకక దుఃఖిస్తుంటే అది చూసి నేను కూడా వాడిలా మాట్లాడుతున్నాను అంతే అని చెప్పి అతడిని నమ్మించాడు. అయితే మరోవైపు నలుడు జోదంలో తన సమస్త సంపదను కోల్పోయి భార్యను తీసుకుని అడవులకు వెళ్లాడని గూఢచారుల ద్వారా తెలుసుకున్న దమయంతి తండ్రి భీమరాజు ఎంతో దుఃఖించి వెంటనే తన రాజ్య మంత్రులను, సహాయకులను సమావేశపరిచి తన కూతురు, అల్లుడు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురమ్మని వారిని ఆదేశించి అలా తీసుకువచ్చిన వారికి ఎన్నో బహుమతులను, కానుకలను ప్రకటించాడు. వారిని వెతకడం కోసం తన సైన్యాన్ని నలుదిక్కులకు పంపించాడు. అలా వెళ్లిన సైన్యంలోని ఒక విప్రుడు ఛేది దేశానికి చేరుకున్నాడు. అక్కడ రాజభవనంలో సైరంధ్రి వృత్తిలో ఉన్న దమయంతిని చూశాడు. ఆమె నుదుటి మీద ఉన్న పుట్టుమచ్చ ద్వారా ఆవిడే తన మహారాజు పుత్రిక దమయంతి అని నిశ్చయించుకున్నాడు. దానితో వెంటనే ఆ విప్రుడు దమయంతి వద్దకు వెళ్లి, అమ్మా, నేను నీ తండ్రి భీమరాజు వద్ద నుండి వస్తున్నాను. నీ తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు. అనుక్షణం మిమ్మల్నే తలచుకుంటున్నారు. నేను నీ సోదరుడికి మిత్రుడిని. నా పేరు సుదేవుడు అని చెప్పాడు. అది విని దమయంతికి దుఃఖం పొర్లుకు వచ్చింది. దమయంతి దుఃఖించడం చూసిన రాజమాత సుదేవుడి వద్దకు వెళ్లి, విప్రువర్య, అసలు ఈమె ఎవరు? ఈ విధంగా ఎందుకు ఉంది అని అడిగింది. దానికి ఆ విప్రుడు, అమ్మా, ఈమె విదర్భ రాజకుమార్తె, నలమహారాజు భార్య. పేరు దమయంతి. విధివశాత్తు ఈమె భర్త రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. ఈమె తండ్రి వీరిని వెతకడానికి మమ్మల్ని పంపించారు అని చెప్పాడు. అది విన్న రాజమాత దమయంతిని కౌగలించుకుని, దమయంతి, నీవు నాకు పుత్రిక సమానురాలివి. నేను నీ తల్లి దుశార్న అక్కా చెల్లిళ్లము. నీ తల్లి విదర్భ దేశాధీశుని వివాహమాడింది. నేను వీరబాహుని వివాహం చేసుకున్నాను అని చెప్పింది. అది విని సభలోని వారందరూ సంతోషించారు. ఆ తరువాత దమయంతి తన పుట్టినింటికి ప్రయాణమై వెళ్లి తన తల్లిదండ్రులను కలుసుకుంది. రాజభవనంలో ఉన్న మనసులో మాత్రం భర్తనే తలచుకుంటూ బాధపడుతోంది దమయంతి. అయితే ఒకనాడు దమయంతి తన తండ్రి వద్దకు వెళ్లి కన్నీరు కారుస్తూ, తండ్రి, తక్షణం నా భర్తను వెతికించి తీసుకురండి. ఆయన లేకుండా నేను జీవించి ఉండడం వృధా అని చెప్పింది. దానితో వెంటనే భీముడు నలుని వెతకమని తన సహాయకులను ఆదేశించాడు. అప్పుడు దమయంతి వారి వద్దకు వెళ్లి, అయ్యలారా, నా భర్త ఒకప్పుడు చక్రవర్తి, కాని ప్రస్తుతం వారు దైన్య స్థితిలో ఉన్నారు.
కాబట్టి తప్పకుండా వారు మారువేషంలో ఉంటారు. మీరు వెళ్లిన రాజ్యాలలో ఈ విధంగా ప్రకటించండి. ఓ నలమహారాజా, నీవు ధర్మాత్ముడివి, కాని నీ భార్యను అలా ఒంటరిగా అడవిలో విడిచిపెట్టి వెళ్లడం న్యాయమా? నీకు నీ భార్య మీద ప్రేమ ఉంటే అలా చేస్తావా? ఇకనైనా నీ భార్యపై కరుణ చూపి తిరిగి ఆమె వద్దకు రండి అని చెప్పండి. ఈ మాటలకు ఎవరికైనా రోషం వచ్చి సమాధానం చెబితే వారిని నా వద్దకు తీసుకురండి అని చెప్పింది. దమయంతి మాటలు విన్న ఆ గుప్తచరులు అలాగే చేస్తామని చెప్పి నలుని వెతకడానికి అన్ని రాజ్యాలకు వెళ్లి తిరిగి వచ్చారు. కాని ఎవరిని అడిగినా నలుడు దొరకలేదని సమాధానమిచ్చారు. అయితే వారిలో పర్ణాధుడు అనే గుప్తచరుడు మాత్రం ముందుకి వచ్చి దమయంతితో, అమ్మా, నేను ఋతుపర్ణుని రాజ్యానికి వెళ్లి అక్కడి రాజసభలో మీరు చెప్పినట్టే చెప్పాను. అప్పుడు అక్కడ వంటలు చేస్తూ అశ్వశాలలో పనిచేసే ఒక కురూపి నా మాటలు విని నన్ను రహస్యంగా కలుసుకొని నాతో ఇలా అన్నాడు, అయ్యా, భర్త కష్టాలలో ఉన్నా సహించి ఆదరించే భార్య భూలోకంలోనే కాక పరలోకంలోనూ భర్త వల్ల సుఖం పొందుతుంది అని చెప్పాడు అని ఆ గుప్తచరుడు దమయంతితో అన్నాడు. అతడి మాటలు విన్న దమయంతి బాగా ఆలోచించి, అతడు నలుడు కాకపోతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఏముంది? కాబట్టి అతని గురించి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఉందని నిశ్చయించుకుంది. వెంటనే తల్లి అనుమతితో సుదేవుడు అనే పండితుడిని పిలిపించి అతనితో, ఓ సుదేవ, మీరు విదేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణుని వలె ఋతుపర్ణుని రాజ్యానికి వెళ్లి అతడితో విదర్భరాజు భీముడు తన అల్లుడు నలుని కోసం ప్రపంచమంతా వెతికించాడు, కాని ఆయన కనబడలేదు. దానితో తన కుమార్తె దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలోని రాజులందరూ వస్తున్నారు, మరునాడే స్వయంవరం, వెంటనే బయలుదేరండి అని చెప్పండి. ఒకవేళ మనం చెప్పినట్టు ఎవరైనా ఒక్క రోజులో విదర్భకు చేరుకుంటే అతడే నలుడు. ఎందుకంటే అంత వేగంగా రథాన్ని నడపడం నలునికి తప్ప మరొకరికి సాధ్యం కాదు అని చెప్పింది. ఆ తరువాత సుదేవుడు ఋతుపర్ణుని రాజ్యానికి వెళ్లి దమయంతి మాటలను యథాతథంగా వారితో చెప్పి మరునాడే స్వయంవరం, సమయం లేదు, వెంటనే బయలుదేరండి అని అన్నాడు. సుదేవుడి మాటలు విన్న ఋతుపర్ణుడు తన మనసులో దమయంతి స్వయంవరానికి వెళ్ళాలి, కాని ఒక్క రోజులో విదర్భకు చేరడం ఎలా అని ఆలోచించి అశ్వశిక్షకుడైన నలుని పిలిపించాడు. బాహుక, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు అది చూడాలని ఉంది. మనం ఒక్క రోజులో స్వయంవరానికై విదర్భకు వెళ్ళాలి. మరి నీ అశ్వశిక్షణ ప్రదర్శించు అని అన్నాడు. ఋతుపర్ణుని మాటలు విన్న నలుడు నిర్ఘాంతపోయాడు. తన మనసులో, నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టే కదా నా భార్య దమయంతి ద్వితీయ స్వయంవరం ప్రకటించింది. ఆమె నా మీద కోపంగా ఉంది. అవివేకులైన పురుషులు తాము భార్యలకు ఏమి చేసినా వారు మాత్రం తమని ప్రేమిస్తారనే భ్రమలో ఉంటారు, కాని అది నిజం కాదు అని దుఃఖించాడు. మళ్ళీ అంతలోనే, అయినా దమయంతి పతివ్రత, 2 పిల్లలు గలది, మరి ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా ఏమో. అయినా నేను కూడా విదర్భకు వెళ్లి అసలు ఏం జరుగుతోందో చూస్తాను అని అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి ఋతుపర్ణుని తీసుకుని విదర్భకు ప్రయాణమయ్యాడు. గుర్రాల శిరస్సుపై ఒక చేతిని పెట్టి మరొక చేత్తో రథ పగ్గాలు పట్టుకుని నలుడు రథం నడుపుతుంటే ఆ రథం వెళ్లే వేగాన్ని చూసి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం తన మనసులో, ఇది సూర్యుని రథమా? ఇతడు సూర్యుడి రథసారథి అనూరుడా అని భ్రమపడ్డాడు. అయితే వారి పక్కనే ఉన్న వార్షేయుడికి అనుమానం కలిగింది. ఈ భూలోకంలో నలునికి మాత్రమే రథం నడపడంలో ఇంతటి పరిజ్ఞానం ఉంది. ఒకవేళ ఇతను నలుడు కాదు కదా అని అనుకున్నాడు. కాని అంతలోనే, ఈ కురూపి నలుడు ఎలా అవుతాడు అని భావించి మౌనం వహించాడు. అయితే ఇంతలో ఋతుపర్ణుని భుజంపై ఉన్న శాలువా జారి కిందపడింది. దానితో వెంటనే ఋతుపర్ణుడు, బాహుక, రథం ఆపు, వర్షేయుడు దిగి వెళ్లి ఉత్తరేయం తీసుకువస్తాడు అని అన్నాడు. దానికి నలుడు, మహారాజా, మనం ఇప్పటికే ఉత్తరేయం పడిన చోటు నుండి మైలు దూరం వచ్చేశాము. ఇప్పుడు అతడు నడిచి వెళ్లి దానిని ఎలా తేగాడు అని అన్నాడు. నలుని రథవేగానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయాడు. అయితే తన ప్రతిభను కూడా నలునికి చూపాలి అనుకున్నాడు. అంతలో ఒక పెద్ద వృక్షాన్ని ఆ రథం దాటి ముందుకు వెళ్ళింది. అప్పుడు ఋతుపర్ణుడు నలునితో, బాహుక, ఆ వృక్షంలో మొత్తం ఎన్ని కొమ్మలు, ఆకులు, కాయలు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు. దానికి నలుడు, అయితే చెప్పండి మహారాజా అని అడిగాడు. అప్పుడు ఋతుపర్ణుడు నలునికి ఆ చెట్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాడు. ఋతుపర్ణుడి మాటలు విన్న నలుడు, నేను స్వయంగా లెక్కిస్తే గాని నమ్మను అని చెప్పి రథం ఆపి కిందకు దిగి ఆ చెట్టుని పడగొట్టి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్క సరిగ్గా సరిపోయింది. నలుడు ఆశ్చర్యపోయాడు. తనకి
తనకి కూడా ఆ విద్యను ఉపదేశించమని అడిగాడు. అప్పుడు ఋతుపర్ణుడు, బాహుక, ఇది అక్షయ విద్య అనే సంఖ్యాశాస్త్రము అని నలునికి అక్షయ విద్యను ఉపదేశించాడు. అయితే అప్పుడు నలుడు, రాజా, దీనికి బదులుగా నాకు తెలిసిన అశ్వహృదయము అనే విద్యను మీకు నేర్పిస్తాను అని అన్నాడు. దానికి ఋతుపర్ణుడు, అలాగే నేర్చుకుంటాను, కాని ఇప్పుడు కాదు, తరువాత నేనే అడిగి తీసుకుంటాను అని అన్నాడు. అయితే నలుడు నేర్చుకున్న అక్షయహృదయ విద్య మహిమ వలన అప్పటిదాకా నలుని ఆవహించిన కలిపురుషుడు అతడిని వదిలి బయటకు వచ్చాడు. తనని క్షమించమని నలుడిని వేడుకున్నాడు. కాని కలిని చూసి నలుడు కోపంతో రగిలిపోయాడు. తన పడ్డ కష్టాలన్నిటికీ కారణం ఇతడేనని భావించి వెంటనే కలిని శపించాలని అనుకున్నాడు. కాని అప్పుడు కలిపురుషుడు నలునితో, నలమహారాజా, మిమ్మల్ని ఆవహించడం వలన ఇప్పటిదాకా నేను కర్కోటకుడి విషం చేత అనుక్షణం తగలబడ్డాను. ఇంకా నాకు శాపమెందుకు? నన్ను కరుణించి వదిలేయండి అని వేడుకున్నాడు. దానితో నలుడు కలిపై దయచూపి అతడిని విడిచిపెట్టేశాడు. తరువాత నలుడు తిరిగి తన రథాన్ని అధిరోహించి ఋతుపర్ణుడితో సహా విదర్భకు చేరుకున్నాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలోకి ప్రవేశించింది. ఆ రథ ఘోష విని దమయంతి అది నలుని రథమని గుర్తుపట్టింది. ఎంతో ఆనందంతో అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి చూసింది. కాని అక్కడ రథంపై ఋతుపర్ణుణ్ణి చూసి నిరాశ చెందింది. భీమరాజు ఎంతో ఆదరంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది ఏర్పాట్లు చేశాడు. కాని ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి ఏమీ కనిపించలేదు. మరోపక్క నలుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి దానికి కట్టి ఉన్న గుర్రాలను విప్పి అక్కడే సెదతీరాడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం మునుముందు రోజుల్లో. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.